అందరికీ నమస్కారం. ధనుసు రాశివారికి సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనుస్సు రాశివారితో మాట్లాడుతున్నప్పుడు నాకెప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మీలో ఒక తెలియని శక్తి, ఒక ఆశావాదం, జ్ఞానం పట్ల ఒక తపన ఎప్పుడూ దాగి ఉంటాయి. మీరొక విల్లు నుంచి దూసుకుపోయే బాణం లాంటివారు. మీకు ఒక లక్ష్యముంటే చాలు, దాని చేరే వరకు విశ్రమించరు. కానీ ఈ ప్రయాణంలో మీరు పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సవాళ్లు, ముఖ్యంగా మీ మంచితనం వల్లే మీరు అనుభవిస్తున్న కష్టాల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా మీ స్వభావం గురించి చెప్పాలి. ధనుసు రాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంత కోపముంటుందో అంత ప్రేమ ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలను తట్టుకున్నారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఒకరిమీద కుళ్ళు అస్సలు ఉండదు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎవరికి మోసం చేయరు. జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పనిచేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. మీ రాశికి అధిపతి బృహస్పతి, అంటే దేవతల గురువు. అందుకే మీలో సహజంగానే ఒక గురువుకు ఉండాల్సిన లక్షణాలుంటాయి. జ్ఞానాన్ని సంపాదించాలన్నా, పంచాలన్నా మీకు చాలా ఇష్టం. న్యాయం, ధర్మం, నిజాయితీ అనేవి మీ రక్తంలోనే కలిసిపోయి ఉంటాయి. అబద్ధం చెప్పడం, ఇతరులను మోసం చేయడం, కపటంగా నటించడం మీకు అస్సలు రాదు. అది మీకు చేతకాదు కూడా. మీ మనస్సులో ఏది ఉంటే అదే మీ మాటల్లో ఉంటుంది. దాపరికం అనేది మీ నిఘంటువులోనే ఉండదు. దీన్నే మనం ముక్కుసూటితనం అంటాం. చూడటానికి, వినడానికి ఇది చాలా గొప్ప లక్షణం. కాని ఆచరణలో, ఈ రోజుల్లో ఉన్న సమాజంలో ఇదే మీకు అతిపెద్ద శత్రువుగా మారుతోంది. మీ ఈ స్వభావమే మిమ్మల్ని ఎన్నోసార్లు చిక్కుల్లో పడేసి ఉంటుంది కదూ. గత కొంతకాలంగా మీరు పడుతున్న ఇబ్బందులకు ప్రధాన కారణాల్లో ఒకటి ఇదే. మీరు ఒకరి మంచికోరి, వాస్తవాన్ని నిర్మొహమాటంగా వారి ముఖమీదే చెప్పేస్తారు. అవతలివారు ఏమనుకుంటారో, వారి మనస్సు నొచ్చుకుంటుందేమో అని మీరు ఆలోచించరు. ఎందుకంటే మీ దృష్టిలో నిజం చెప్పడం ముఖ్యం. దానికి చక్కెర పూతలు పూయడం అనవసరం. కాని ఈ ప్రపంచం అలా లేదు. ఇక్కడ చాలామందికి నిజం కంటే వినడానికి ఇంపుగా ఉండే అబద్ధాలే ఇష్టం. మీరు చెప్పిన సలహా వారి మంచికే అయినా, మీరు చెప్పిన విధానం వల్ల వారు మిమ్మల్ని అహంకారిగా, పొగరుబోతుగా ముద్ర వేస్తారు. వీడెవడు మాకు చెప్పడానికి అనే భావనతో మిమ్మల్ని దూరం పెడతారు. మీరు సహాయం చేద్దామని వెళితే సలహాలు ఇవ్వడానికి వచ్చాడని అపార్థం చేసుకుంటారు. ఈ క్రమంలో మీరు ఎంతో మంది శత్రువులను మీకు తెలియకుండానే సంపాదించుకుని ఉంటారు. మీరు ఎవరిని శత్రువుగా చూడరు. కాని మీ ముక్కు సూటితనం వల్ల చాలామంది మిమ్మల్ని శత్రువులుగా చూస్తారు. ఇది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. నేను వాళ్ల మంచికే కదా చెప్పాను, నన్నెందుకు వీళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని మీలో మీరే ఎన్నోసార్లు కుమిలిపోయి ఉంటారు. ఇక స్నేహితులు, బంధువుల వల్ల మీరు ఎదుర్కొన్న మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీది చాలా విశాలమైన హృదయం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ శక్తికి మించి సహాయం చేయడానికి ముందుకొస్తారు. డబ్బు విషయంలోగాని, పని విషయంలోగాని, మాట సహాయం చేయడంలోగాని మీరు వెనకాడరు. స్నేహితుడు అడిగాడని మీ దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా ఇచ్చేస్తారు. బంధువులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మీ పనులన్నీ పక్కన పెట్టి వాళ్లకోసం పరుగులు పెడతారు. ఇక్కడే మీరు అతిపెద్ద తప్పు చేస్తుంటారు. మీరు అందరినీ మీలాగే నిజాయితీగా, నిస్వార్థంగా ఉంటారని గుడ్డిగా నమ్మేస్తారు. మీ ఈ నమ్మకాన్నే, మీ ఈ మంచితనాన్నే చాలామంది ఒక అవకాశంగా వాడుకున్నారు. డబ్బు సహాయం తీసుకున్నవారు తిరిగి ఇవ్వాల్సిన సమయానికి ముఖం చాటేసి ఉంటారు. మీరు అడిగితే మీరేదో నేరం చేసినట్లు మీపైనే ఎదురుదాడి చేసి ఉంటారు. మీ దగ్గర సహాయం పొందిన స్నేహితులే రేపు మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడి ఉంటారు. మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో వారే మీ గుండెలపై తన్నిన అనుభవాలు మీకు కోకొల్లలు. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోవడమే కాకుండా, వాడు చేసిందేముందిలే అని చాలా తేలికగా తీసిపారేసినప్పుడు మీ మనసు ముక్కలైపోయి ఉంటుంది. ఈ మోసాలు, ఈ వెన్నుపోట్లు మిమ్మల్ని తీవ్రమైన నిరాశలోకి, ఒంటరితనంలోకి నెట్టివేసి ఉంటాయి. ఈ ప్రపంచంలో మంచితనానికి విలువే లేదా, ఎవరినీ నమ్మకూడదా అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా చేసి ఉంటాయి. ఈ అనుభవాల వల్ల ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఎవరినైనా నమ్మాలన్నా మీలో ఒక తెలియని భయం, ఒక సంకోచం ఏర్పడ్డాయి. ఇది మీ సహజ స్వభావానికి పూర్తిగా విరుద్ధం. మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీ జీవితంలో పనులు చాలా నెమ్మదిగా సాగడం, ప్రతి పనికి ఆటంకాలు ఎదురవ్వడం, మీరు ఊహించిన ఫలితాలు రాకపోవడం వంటివి జరిగాయి.
మీరు ఎంతో కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపుగాని ఆర్థిక ప్రయోజనంగాని లభించక చాలా నిరుత్సాహానికి గురై ఉంటారు. మీ కాళ్ల కింద నేల కదిలిపోతున్నట్లు, మీరు ఒంటరి పోరాటం చేస్తున్నట్లు అనిపించి ఉంటుంది. ఆర్థికంగా కూడా చాలా ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. డబ్బు చేతిలో నిలవకపోవడం, అనుకోని ఖర్చులు మీద పడటం, రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ సమయంలోనే మీరు మీ బంధువులను, స్నేహితులను ఆశ్రయించి వారి అసలు స్వరూపాలను చూసి మరింత కుంగిపోయారు. మీరు స్వేచ్ఛను ప్రేమించే పక్షులు మిమ్మల్ని ఒకచోట కట్టిపడేస్తే తట్టుకోలేరు. కాని గత కొంతకాలంగా పరిస్థితులు మిమ్మల్ని ఒక చట్రంలో బంధించినట్లుగా అనిపించాయి. కెరీర్లో ఎదుగుదల లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో బాధ్యతలు పెరిగిపోవడం వంటివి మీ స్వేచ్ఛను హరించినట్లుగా ఫీల్ అయ్యారు. మీలోని ఆ ఉత్సాహం, ఆ నవ్వు, ఆ చలాకితనం ఎక్కడికి పోయాయోనని మీకే అనిపించి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. అయితే ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ధనుస్సు రాశివారు. మీది యోధుల తత్వం. కిందపడినా మట్టి దులుపుకుని లేచి నిలబడే ధైర్యం మీ సొంతం. ఈ కష్టాలు, ఈ మోసాలు, ఈ అవమానాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత రాటుదేల్చడానికి, మీకు జీవిత పాఠాలు నేర్పడానికి వచ్చాయి. మీ ముక్కుసూటితనం తప్పు కాదు. కాని దానికి కొంచెం తెలివిని, వ్యూహాన్ని జోడించాల్సిన అవసరముందని ఈ కాలం మీకు నేర్పింది. నిజం చెప్పండి, కాని ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే సమయస్ఫూర్తిని అలవర్చుకోవాలి. సహాయం చేయండి, కాని ఎవరు నిజంగా ఆ సహాయానికి అర్హులో, ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారో గ్రహించే శక్తిని పెంచుకోవాలి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని మోసం చేసినవారు మిమ్మల్ని కాదు, వారిని వారే మోసం చేసుకున్నారు. మీలాంటి ఒక నిజమైన స్నేహితుడిని, ఒక మంచి మనిషిని వారు కోల్పోయారు. మీరు కోల్పోయిందేమీ లేదు. కొందరు పనికిరాని వ్యక్తులను మీ జీవితం నుంచి దూరం చేసుకున్నారు. అంతే. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారికోసం మీరు బాధపడటం అనవసరం. మిమ్మల్ని, మీ విలువను అర్థం చేసుకునేవారు ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటారు. వారితోనే మీ ప్రయాణం సాగించాలి. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. మీ కష్టాల మేఘాలు తొలగిపోతున్నాయి. మీ రాస్యాధిపతి అయిన బృహస్పతి అనుగ్రహం మీకు లభించబోతోంది. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని తిరిగి పొందబోతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, గతాన్ని ఒక పాఠంగా స్వీకరించి దాన్ని అక్కడే వదిలేయండి. ఆ గాయాలను, ఆ చేదు జ్ఞాపకాలను మోస్తూ బతకకండి. క్షమించండి, ముందుకు సాగండి. మీలో అపారమైన శక్తి, జ్ఞానమున్నాయి. వాటిని సరైన మార్గంలో పెట్టండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ బాణం గురి తప్పకూడదు. మీరు ఇతరులకు స్ఫూర్తినిచ్చేవారు. మీ మాటల్లోని నిజాయితీ, మీ కళ్లలోని ఆశావాదం చాలామందికి దారి చూపుతాయి. ఈ చిన్న చిన్న సమస్యలకు, ఈ మోసాలకు భయపడి మీ సహజ స్వభావాన్ని మార్చుకోకండి. కేవలం కొంచెం జాగ్రత్తను జోడించండి. అంతే. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా మీ అంతరాత్మ చెప్పేది వినండి. మీ న్యాయబుద్ధి, మీ ధర్మనిరతి మిమ్మల్ని ఎప్పటికీ తప్పుదారి పట్టించవు. అవి మీకు రక్షణ కవచాల్లా నిలుస్తాయి. రాబోయే రోజులు మీకు చాలా బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. సమాజంలో మీకంటూ ఒక గౌరవం, ఒక గుర్తింపు లభిస్తాయి. మీ నిజాయితీ విలువను తెలుసుకున్నవారు మీ చెంతకు చేరతారు. మీ జీవితంలోకి కొత్త వెలుగు రాబోతోంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే, రాబోయే సూర్యోదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. మీ జీవితంలో కూడా ఒక కొత్త, ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ధైర్యంగా ఉండండి. మీపై మీకు నమ్మకముంచండి. విజయమీదే. ధనుస్సు రాశివారికి సెప్టెంబర్ 16, 17, 18 తేదీలకు సంబంధించిన రోజువారీ ఫలితాలను గ్రహ సంచారాల ఆధారంగా ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. ఈ 3 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో చూద్దాం. సెప్టెంబర్ 16 మంగళవారం. ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని శక్తి ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఉదయం లేచినప్పటినుంచే మనసు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఎందుకో తెలీదు కాని, ఈ రోజు ఏదో మంచి జరగబోతోందనే ఒక పాజిటివ్ ఫీలింగ్ మీలో కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారడాన్ని మీరు గమనిస్తారు. ముఖ్యంగా మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ, వివేకం ఉట్టిపడతాయి. దీనివల్ల మీరు ఎవరితో మాట్లాడినా వారు మిమ్మల్ని గౌరవించడం, మీ మాటలకు విలువ ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఈ రోజు ఇంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణముంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఎప్పటినుంచో ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోయి, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి చెప్పేది ఓపిగా వినండి. వారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. ఇది మీ బంధాన్ని మరింత అందంగా మారుస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశముంది. తల్లిదండ్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి ఆశీస్సులు మీకు అండగా నిలుస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఇది మీకు ఒక అద్భుతమైన రోజు అని చెప్పాలి. మీపై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన శుభవార్త ఈ రోజు వినవచ్చు. సహోద్యోగులతో కలిసి చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా టీం వర్క్ మీకు బాగా కలిసి వస్తుంది.
కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా మీ ఆలోచనలనుపై అధికారుల ముందు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ తెలివితేటలు, మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటాయి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ భాగస్వాములతో మీ అవగాహన పెరిగి కీలకమైన నిర్ణయాలు కలిసికట్టుగా తీసుకుంటారు. ఆర్థికంగా చూస్తే ఈ రోజు ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఊహించని మార్గాల నుంచి డబ్బు చేతికి అందే అవకాశముంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు రావచ్చు. స్నేహితుల నుంచి లేదా పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందవచ్చు. మీ కోరికలు, లక్ష్యాలు నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. మానసిక ప్రశాంతత, ఉత్సాహం మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి. అయితే బయటి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత బాగా కుదురుతుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా ఈ రోజు తేలికగా అర్థమవుతాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఇక ప్రేమికుల మధ్య సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. మొత్తంగా చెప్పాలంటే ఈ రోజు మీకు అదృష్టం, ఆనందం, విజయం కలగలిసిన ఒక మంచి రోజు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. సెప్టెంబర్ 17 బుధవారం, నిన్నటి ఉత్సాహభరితమైన రోజు తర్వాత ఈ రోజు మీ అనుభవాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి. ఈ రోజు మీ ప్రధాన దృష్టి అంతా మీ కెరీర్, వృత్తి జీవితంపై కేంద్రీకృతం అవుతుంది. అయితే అదే సమయంలో మీ మనసు కొంచెం చంచలంగా, ఆందోళనగా అనిపించే అవకాశముంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం, తెలియని భయానికి లోనవడం జరగవచ్చు. ఇది మిమ్మల్ని పరీక్షించే సమయం. ఇలాంటి సమయంలోనే మీరు మీ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాలి. అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా మీరు ఓపికతో, శాంతంగా వ్యవహరించాలి. లేకపోతే మీ ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదముంది. అయితే మీ వృత్తి జీవితంలో మాత్రం ఇది ఒక అద్భుతమైన, శక్తివంతమైన రోజు. ఉద్యోగస్తులకు వారి పని ప్రదేశంలో ఒక రకమైన రాజయోగం పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది. మీ తెలివితేటలు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తారాస్థాయిలో ఉంటాయి. మీ మాటలతో, మీ పనితోపై అధికారులను మీరు ఇట్టే ఆకట్టుకుంటారు. కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు మీ కెరీర్లో ఒక మెట్టుపైకి ఎక్కడానికి ఇది సరైన సమయం. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా, పదునుగా ఉంటాయి. దీనివల్ల క్లిష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా పరిష్కరించగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా వారి రంగంలో మంచి పేరు, ప్రతిష్టలు వస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులు ఏవైనా ఉంటే అవి ఈ రోజు సానుకూలంగా పూర్తవుతాయి. మీ వ్యాపార వ్యూహాలు ఫలించి మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా మీ మానసిక స్థితి కాస్త సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా కోపగించుకోవడం, చిరాకు పడటం వంటివి చేయకండి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు సహనం చాలా అవసరం. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమగా మాట్లాడటం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. ఆర్థికంగా, వృత్తిపరంగా లాభాలు ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు కూడా తలెత్తే అవకాశముంది. ఆరోగ్యం లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు. కాబట్టి డబ్బు విషయంలో కొంచెం పొదుపుగా ఉండటం మంచిది. ఎవరికి అప్పు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ధ్యానం, యోగా లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఏకాగ్రత కాస్త తగ్గవచ్చు. మనసులో అనవసరమైన ఆలోచనలు రావడం వల్ల చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. ఒకేసారి ఎక్కువసేపు చదవకుండా మధ్యమధ్యలో విరామం తీసుకుని చదవడం మంచిది. ప్రేమికులకు ఇది కొంచెం పరీక్షా సమయం. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ భాగస్వామిపై నమ్మకముంచండి. అనవసరమైన అనుమానాలకు తావివ్వకండి. మొత్తంగా ఈ రోజు మీ కెరీర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మానసికంగా మీరు చాలా ఓపిక, సహనంతో ఉండాల్సిన రోజు. మీ తెలివిని పనికి, మీ ప్రేమను కుటుంబానికి పంచండి. అంతా మంచే జరుగుతుంది. సెప్టెంబర్ 18 గురువారం, ఈ రోజు కూడా దాదాపుగా నిన్నటి పరిస్థితులే కొనసాగుతాయి. మీ వృత్తి, వ్యాపార రంగాల్లో మీ ఆధిపత్యం, మీ విజయం కొనసాగుతాయి. అదే సమయంలో మీ మానసిక స్థితిలో కూడా నిన్నటి సున్నితత్వం, ఆందోళన కొనసాగే అవకాశముంది. అయితే ఈ రోజు గురువారం కావడం, మీ రాశి అధిపతి అయిన గురుడి ప్రభావం మీకు అండగా ఉండటం వల్ల మీలోని వివేకం, సహనం మీకు సహాయపడతాయి. నిన్నటి అనుభవంతో ఈ రోజు మీరు మీ భావోద్వేగాలను మరింత మెరుగ్గా నియంత్రించుకోగలుగుతారు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో మీ హవా కొనసాగుతుంది. మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉన్నతాధికారుల దృష్టిలో మీ విలువ మరింత పెరుగుతుంది. ఈ రోజు మీ పనికి సంబంధించిన కీలకమైన సమావేశాలు లేదా చర్చలుంటే వాటిలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీ వాదనలకు, మీ ఆలోచనలకు తిరుగుండదు. వ్యాపారస్తులు కూడా తమ రంగంలో ముందుకు దూసుకుపోతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు కూడా బాగుంటుంది. వృత్తిపరమైన విజయాలు మీకు మంచి ధనలాభాన్ని కలిగిస్తాయి. అయితే అనవసరమైన ఖర్చులు చేసే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ జీవితంలో శాంతిని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించాలి. మీ మాటతీరు మృదువుగా ఉండేలా చూసుకోండి. అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం కావచ్చు. వారిని ప్రేమగా చూసుకోవడం, వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం మీ బాధ్యత. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ప్రభావం శారీరక ఆరోగ్యంపై పడకుండా చూసుకోవాలి. కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులు తమ ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితులతో అనవసరమైన కాలక్షేపానికి దూరంగా ఉండి చదువుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమికులు తమ సంబంధంలో పారదర్శకంగా ఉండాలి. దాపరికాలకు పోకుండా మీ మనసులోని మాటను స్పష్టంగా, ప్రేమగా చెప్పడం ద్వారా అపార్థాలను దూరం చేసుకోవచ్చు. ఈ రోజుకు మీకో చిన్న సలహా. మీ వృత్తి జీవితంలో వస్తున్న విజయాలను చూసి గర్వపడండి. కాని దానివల్ల మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ మానసిక ప్రశాంతతను నిర్లక్ష్యం చేయకండి. పనికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీ కుటుంబానికి, మీ ఆరోగ్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ధైర్యంగా, వివేకంతో ముందుకు సాగండి. మీకు అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.